హాయ్ హలో నమస్తే. ఆపరేషన్ పరివర్తన. ఎప్పుడైనా విన్నారా ఈ పేరు? ఆపరేషన్ పరివర్తన అనే పేరు విన్నారా ఎప్పుడైనా? నాకు తెలిసిన వరకు ఈ వీడియో చూసే వాళ్ళలో 90%కి ఈ పేరు మీరు వినే ఉండరు. వినుండరు. ఆపరేషన్ పరివర్తన అనే పేరు మీరు వినుండరు. మీరు వినలేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డిని 151 సీట్ నుంచి 11 సీట్లకి మీరు పడగొట్టారు. ఈ పేరు మీరు వినుండరు. ఆపరేషన్ పరివర్తన అని ఒక పోలీస్ కూంబింగ్, పోలీస్ రైడింగ్, ఒక యాక్షన్ ప్లాన్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అదే గంజాయి పట్టుకోవటం. గంజాయిని పట్టుకొని గంజాయిని తొక్కిపడేయటానికి, గంజాయి యొక్క ప్రొడక్షన్ని తీసేయటానికి, కూకటి వేలుతో తీసి పడేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పోలీస్ ఆపరేషన్ పరివర్తన. ఇప్పుడు నిన్న వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ అయ్యారు. దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక దళిత మహిళని హోమ్ మినిస్టర్ని చేయటం మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్ దానికి ట్రెండింగ్ ఇచ్చింది. ఇద్దరు దళిత మహిళని హోమ్ మినిస్టర్ అని చేయటంతో ఇప్పుడు వాళ్ళు అదే ఫాలో అయ్యారు. ఒక దళిత మహిళకు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. బట్ ఇక్కడ వైఎస్ఆర్సీపీలో పదవి ఇచ్చారు కానీ పవర్ ఇవ్వలేదని ఒక ఆరోపణ ఉంది. మరి అది టీడీపీ వాళ్ళు మీరు చేయకుండా ఉండండి. అది మీరు ఆరోపణ చేసింది కూడా వాళ్ళే. మీరు పదవులు ఇచ్చారు కానీ పవర్ ఇవ్వలేదు మీ వైసీపీలో అని వీళ్ళు అన్నారు కాబట్టి, ఆరోపణ చేసింది వాళ్ళే కాబట్టి మీరు ఆ తప్పు చేయకండి అని చెప్తున్నా నేను. ఒకవేళ అది ఫుల్ పవర్స్ ఇవ్వండి అనిత గారికి అని నేను తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా. ఆమె అనిత గారు హోమ్ మినిస్టర్ అవగానే ఒక 3 పాయింట్లు చెప్పారు. ఇక్కడ ప్రయారిటీ విల్ బి గివెన్ టు 3 అన్నారు. 1 గంజాయిని ఎలిమినేషన్ చేయటం, 2 స్త్రీల ఉమెన్ ప్రొటెక్షన్ చేయటం, 3 ల్యాండ్ కబ్జాలను ఆపటం. ఈ 3 నా ప్రైమరీ ఎజెండా అని కొంచెం గట్టిగానే మాట్లాడారు. ఫస్ట్ టైం పదవి తీసుకున్నారు, హోమ్ మినిస్టర్ అయ్యారు. అది కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడారు. ఈ 3 చేస్తాను అని అనిత గారు. అదేవిధంగా లోకేష్ గారు కూడా అది అయిపోయిన తర్వాత వెంటనే లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారా, లేకపోతే ఈ జర్నలిస్టులు ఆయన వెంటబడి అడిగారు. ఏదైతే మొత్తం జర్నలిస్ట్తో మాట్లాడారు. 100 రోజుల్లో మేము గంజాయిని ఎలిమినేట్ చేస్తామన్నారు లోకేష్ గారు. ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని వాళ్ళు మేము గంజాయిని ఎలిమినేట్ చేస్తాము అంతవరకు ఓకే. బట్ వాళ్ళిద్దరూ ఒకటి యాడ్ చేశారు తోక. ఆ తోక ఏంటంటే జగన్ గారి ప్రభుత్వంలో గంజాయి విచ్చలవిడిగా ప్రొడక్షన్ జరిగింది, మేము ఎలిమినేట్ చేయబోతున్నాం అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గంజాయి ఎక్కువ ఉంది, మేము దాన్ని ఎలిమినేట్ చేస్తాం అన్నారు. బట్ జనరల్గా జరిగింది ఏంటంటే అక్కడ గ్రౌండ్లో వేరేది జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గంజాయిని కూకటి వేలతో పెలికి వేసాడు జగన్మోహన్ రెడ్డి. మీకు తెలియదు ఆ విషయం. ఆయన ప్రభుత్వంలో గంజాయిని పెంచడం కాదు, గంజాయిని కూకటి వేలతో పాటు వేరులతో సహా లేపేశాడు పోలీస్ ఆపరేషన్ పెట్టి జగన్మోహన్ రెడ్డి. అది వీళ్ళకి తెలియదు. నేను అదే చెప్తున్నా, ఆయన చాలా మంచి పని చేసి ఇక్కడ చెప్పుకోలేదు, ప్రపంచానికి చెప్పుకోవాలి. ఆయన 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్తున్నా మీకు. హిమాచల్ ప్రదేశ్లో చంబా అని ఒక ప్లేస్ ఉండిద్ది. గంజాయి పండుగ భారతదేశం మొత్తం మీద గంజాయి అంటే పేరు వినిపించేది హిమాచల్ ప్రదేశ్లో చంబా. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో పాడేరు. ఈ 2 పాడేరులో ఎక్కువగా గంజాయి పండిద్ది అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 14,000 ఎకరాల్లో ఇల్లీగల్గా గంజాయి పండించేవారు పాడేరులో. 14,000 ఎకరాలని ఇల్లీగల్గా పండించేటువంటి గంజాయిని 400 ఎకరాలకు తగ్గించాడు. అంటే ఇల్లీగల్గా 14,000 ఎకరాలు ఇల్లీగల్గా పండించే గంజాయిని కూంబింగ్ ఆపరేషన్ చేసి 400 ఎకరాలకు వచ్చింది. అది కూడా తెలియకుండా ఎక్కడో సీక్రెట్గా 400 ఎకరాలు ఉండొచ్చని అనుమానం అంతే. అది కూడా తెలిస్తే లేపేస్తారు కదా, గంజాయి ఇల్లీగల్ కదా. సో ఒక 400 ఎకరాలు ఉండొచ్చు అని వీళ్ళ అనుమానం. బట్ 14,000 ఎకరాల నుంచి 400 ఎకరాలకి తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి ప్రొడక్షన్ అని నేను అంటలా.
ది హిందూ పేపర్ రాసిన ఆర్టికల్, నేను అన్నది కాదు, హిందూ పేపర్ రాసిన ఆర్టికల్ అది. ఓకే, చెక్ చేసుకోండి, కింద లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. హిందూ పేపర్లో రాశాడు అది. 2021లో ఇది ఇప్పుడు ఆపరేషన్ పరివర్తన ఒకటి చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆపరేషన్ పరివర్తన అని చెప్పి ఒక ఒక కూంబింగ్ చేసి అక్కడ కూడా గంజాయి యొక్క తోటల్ని డిస్ట్రాయ్ చేశాడు మొత్తం. ఫిబ్రవరి 2022లో ఆపరేషన్ పరివర్తన అని చెప్పి పోలీసులు 2 లక్షల కేజీల గంజాయి పట్టుకొని కాల్చిపడేశారు. 2 లక్షల కేజీల గంజాయి జగన్ గారి ప్రభుత్వంలో జరిగింది చెప్తున్నా. ఆపరేషన్ పరివర్తన 2022లో 650 కేజీలు పట్టుకొని కాల్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2023లో 5 ఎకరాలు గంజాయి పండిస్తుంటే పట్టుకొని అక్కడ మళ్ళీ దాని చెట్లు కాల్చిపడేయడమో లేదా కోసేసి పడేయటమో ఏదో చేశారు. మళ్ళీ 2024లో 500 కేజీలు పట్టుకున్నారు. ఇదంతా కూడా ఆపరేషన్ పరివర్తన డన్ బై పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు, ద లీడర్షిప్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. గంజాయికి వ్యతిరేకంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యుద్ధం అది. గంజాయికి వ్యతిరేకంగా జగన్ చేసిన ఒక యుద్ధం అది. ఇంతమంది నాశనం చేశాడు గంజాయి పండించే వాళ్ళని. బట్ వీళ్ళేం ప్రచారం చేశారు? జగన్ ప్రభుత్వంలో గంజాయి పండింది, గంజాయి రాష్ట్రం చేశారు, జగన్ ప్రభుత్వంలో గంజాయి ఏదేదో చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన మొత్తం మీరు వెనక లింకులు ఇస్తా, చూసుకోండి మీరు. ఓకే, సో అది జరిగింది. బట్ చంద్రబాబు నాయుడు గారు టైంలో కూడా కొద్దిగా గంజాయి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి ఇవంతా గంజాయి పండలేదా అంటే అప్పుడు కూడా ఉంది. ఇది ఒక ఆర్టికల్ రాశాడు economictimes.indiatimes.comలో. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 10,000 ఎకరాల్లో ఇల్లీగల్గా గంజాయి పాడేరులో జరుగుతుందని అప్పుడు 2016లో, అంటే ఎప్పుడు ఎవరిది ప్రభుత్వం? అది ఇండియన్ టైమ్స్ ఎకనామిక్ టైమ్స్ ఒకటి రాశాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 10,000 ఎకరాలు గంజాయి పండించారని. ఓకే, నవంబర్ 2018లో రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఒక వ్యాన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుకున్నారు 2018లో. అక్కడ ఒక ఇద్దరు తెలుగుదేశం వాళ్ళని షార్ట్ డెడ్ చేశారు. దానికి లింక్ ఉందని చెప్పి పోలీసులు తెలిసారు దాన్ని. 2018లో 10,000 అంటే 1000 విలేజుల్లో 10,000 మంది గంజాయి ప్రొడక్షన్ జరుగుతుంది, 10,000 ఎకరాల్లో గంజాయి ప్రొడక్షన్ జరుగుతుందని. రైట్, మళ్ళీ ఇంకొక స్పెషల్ స్టోరీ వచ్చింది ఎకనామిక్ టైమ్స్లో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే. ఒక వ్యక్తి విజయవాడలో గంజాయి 100 రూపాయలకి ఇచ్చేవాళ్ళు ప్రైస్ ఇప్పుడు పెంచి 500కి ఇస్తున్నారని చెప్పి విజయవాడలో పోలీసులకు కంప్లైంట్ చేశారు రీసెంట్గానే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు గంజాయి పెంచుతున్నారని నేను అంటలా, జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి పెంచుతున్నారని నేను అంటలా. వీళ్ళు చేసే ఆరోపణ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో గంజాయి రాష్ట్రం చేశాడు, గంజాయి పెంచాడు అని బాగా వీళ్ళు ప్రచారం చేశారు. అది నేను తప్పు అని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కుపాదం వేశారు దాని మీద, గంజాయి ప్రొడక్షన్ మీద. కంపారిటివ్లీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా గంజాయి పంట నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి. పట్టుకొని మరి వెంటాడారు పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గంజాయి విషయంలో. తెలియకుండా ఇల్లీగల్గా అక్కడక్కడ ఇల్లీగల్గా జరుగుతాయి. రైట్, సరే ఇప్పుడు వీళ్ళు, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు మేము గంజాయి మా ప్రైమరీ అని అన్నారు. ఇదిగో నేను కింద కొన్ని ప్లేసులు ఇస్తున్నా మీకు, కొన్ని ఆర్టికల్స్ చదివే మీకు ప్లేసులు ఇస్తున్నా. ఇప్పుడు ఇదే గంజాయి మీద మా తెలుగుదేశం నాయకుడు నక్కా ఆనందబాబు అన్న ఒకసారి ఇట్లానే గంజాయి ఎక్కువ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఆయనకి పోలీసులు లీగల్ నోటీస్ పంపించారు. ఇప్పుడు నేను దీని మీద మాట్లాడుతుంటే నాకేం లీగల్ నోటీస్ పంపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఏ ఆధారంతో మాట్లాడుతున్నావు, నీకు తెలుసా అని మీరేమి పెద్ద శ్రమ తీసుకొని నాకు లీగల్ నోటీస్ పంపించాల్సిన అవసరం లేదు. కింద లింకులు ఇస్తున్నాను, ఆ లింకులను పట్టుకొని మీరు చదువుకోండి. పోలీస్ ఆఫీసర్లు శ్రమ తీసుకొని నాకేం లీగల్ నోటీస్ అవసరం లేదు. ఐఎమ్ గివింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్. ఇక్కడ గంజాయి మారేడుపల్లి అనేటువంటి మారేడు మిల్లి అనేటువంటి ప్లేస్లో అట గంజాయి జరుగుతుందని చెప్పి ఒక 4 పేపర్లు రాశారు ఆర్టికల్. 10,000 ఎకరాల దాకా గంజాయి పండించవచ్చు అని ఒక 4 పేపర్లు రాశారు. మీరు ఆ పేపర్లు చదువుకొని పోలీస్ ఆఫీసర్లు, అదే హోమ్ మినిస్టర్ వనిత గారు పోలీస్ ఆఫీసర్లు ఆ పేపర్లు చదువుకొని మీరు వెళ్ళండి.
అక్కడ ఊరికే మీరు న్యూస్ పేపర్‌లో ప్రెస్ మీట్‌లో కూర్చొని మేము గంజాయి మీద ఉక్కుపాదం కుదరదు. అక్కడ ప్లేస్ మరీ చెప్తున్నారు. ఆ న్యూస్ పేపర్‌లో ప్లేసులు రాశారు వాళ్ళు. రాజమండ్రి నుంచి 87 కిలోమీటర్లలో మారేడుమిల్లి అనే ప్లేస్‌లో 10,000 ఎకరాల వరకు గంజాయి ఉండొచ్చని డైరెక్ట్‌గా ఒక హిందూ న్యూస్ పేపర్ ఒకటి రాశాడు. ఆ పేపర్ పట్టుకొని మీరు వెళ్ళాలి. మీరు వెళ్ళి అక్కడ ఒక 10,000 మంది పోలీసులను దించాలి. మొత్తం ప్రతి చెట్టుని ఎతకాలి. ఎక్కడంటే గంజాయి మొక్కలు ఎక్కడో చెట్ల మధ్య పెంచుతూ ఉంటారు వాటిని. మీరు ఎతకాలి, కూంబింగ్ చేయాలి. మీరు నిజాయితీ ఉంటే కూంబింగ్ చేయాలి. ఊరికే పేపర్ స్టేట్మెంట్లు ఇయటం కాదు. మరి మీరు పంపించిన పోలీసుల్ని ఎతికించండి. ఆ రాజమండ్రి చుట్టుపక్కల మాత్రం ఎతికించండి. గంజా ఎక్కడున్నా సరే కూకట్పల్లి వెళ్తుంది పెకిలించండి. జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గంజాయి పెరిగింది అనేది మీ ఆరోపణ. నిజమేందంటే అతను లేపేశాడు మొత్తం గంజాయి మొక్కలు మొత్తం. ఇది సత్యం. నేను లింకులు ఇస్తున్నా చూసుకోండి, ఇంగ్లీష్ పేపర్లు రాసినవి. మీరు ఊరికే పేపర్ స్టేట్మెంట్, మీ దగ్గర మీడియా ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీరు ఎక్కువ ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ వద్దు. లోకేష్ గారికి, వనిత గారికి మీ ట్రాన్సాక్షన్స్ వద్దు. పోలీసులు పంపించడం, కూంబింగ్ చేయించడం, ఎక్కడ గంజాయి మొక్కలోనే పీకి అవతల పడేయటం అంతే. అది చేయండి. ఇదేదో గన్నేరు పుట్టు విలేజ్ అట. గన్నేరు పుట్టు విలేజ్ అనే దాంట్లో కూడా గంజాయి పండిస్తున్నారని అతను ఎవరు ఎకనామిక్ టైమ్స్ అతను ఆర్టికల్ రాశాడు. ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా అతను ఇంకొక ఆర్టికల్ రాశాడు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో గంజాయి ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతుందని రాశాడు. దాన్ని బట్టి ఆర్టికల్ చదువుకోండి. మీరు ఆర్టికల్ చదువుకొని కూంబింగ్ చేయండి. అక్కడ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పంపించండి. మీరు అక్కడ పోలీసుల్ని మఫ్టీలో పంపించండి. పట్టుకోండి గంజాయి ఎవడు పెంచుతున్నాడు, అది చేయండి. ఇదిగో ఇంకొక ఆర్టికల్ రాశారు. ఏదో భీమిలీనో ఏదో పేరు రాశారు, భామిని ఏదో పేరు రాశారు. అదే బోర్డర్ దగ్గర. ఆ లింక్ ఇస్తున్నా చదువుకోండి. అక్కడ కూడా గంజాయి ఉందట. నేనే చెప్తున్నా, 4 ప్లేసులు చెప్పా విత్ లింకులతో సహా, ఆర్టికల్స్తో సహా, న్యూస్ పేపర్లతో సహా మీకు ఇస్తున్నా. మీకేం శ్రమ లేదు. పోలీసులు పంపించి కుంబింగ్ చేయించి మొత్తం గంజాయి మొత్తాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించాలి. ఆంధ్రప్రదేశ్లో గంజాయి మత్తు వ్యాపారం ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు. దేశం మొత్తం మీద 2.1% గంజాయి పండుతుంటే 1.4% ఆంధ్రప్రదేశ్లో దాన్ని యూజ్ చేస్తున్నారట. అంటే దేశం మొత్తం మీద 2% అంటే ఆంధ్రాలో 1 బెటరు. ఇండియాతో పోల్చుకుంటే వీఆర్ బెటర్ గంజాయి వాడకంలో. ఇండియాలో వేరే రాష్ట్రాలు ఎక్కువగా వాడుతున్నారు. బట్ ఈ 1.4% అంటే అర్థం ఏంటి? ప్రతి 100 మందిలో ఒకటి గంజాయి తీసుకుంటున్నాడు అని అర్థం. 1% అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ప్రతి 100 మందిలో ఒకటి గంజాయి బానిసయ్యాడు అని అర్థం. తగ్గించండి దాన్ని. కూకటి వేలుతో పిగిలించాలని మీ ఆ తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నా. మరి ఇంకొకసారి ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గంజాయి పెరిగిందని. అదేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆపరేషన్ పరివర్తన అని చెప్పిన ఎక్సలెంట్ ఆపరేషన్ చేసి గంజాయిని కూకట వేలతో పిగిలించేశాడు జగన్మోహన్ రెడ్డి. సరే, వీళ్ళేదో రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి చేస్తున్నారు, కానీ మీరు అదే నమ్మకండి. నేను అన్ని ఆర్టికల్స్ ఇస్తున్నా, చదువుకోండి మీరు. రైట్. కానీ అలాగని చంద్రబాబు నాయుడు గారు ఏమి గంజాయి ప్రోత్సహించరు. బట్ ఏదండి, రాజకీయ నాయకులు వీళ్ళు గంజాయి తీసేయాలనుకున్నా ఎక్కడో లోపల కార్యకర్తలు ప్లస్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులు 2 పార్టీల్లో ఉంటారు. వైసీపీ, టీడీపీలో నాయకులు వాళ్ళే ఈ గంజాయిని, మత్తుని, డ్రగ్స్ని, మన విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారు. ఏమైంది అది? డ్రగ్స్ పట్టుకున్నారు, ఏమైంది? అది మీరు ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళు ఒకరి మీద ఒకరు వేసుకున్నారు. ఇంతకీ ఫైనల్గా ఏమైంది? అది ఎవరిని తేల్చారు? కేంద్ర ప్రభుత్వం 50,000 కోట్లు ఏదో చెప్పారు దానికి. వీళ్ళందరూ నిజాయితీగా ఎవడు పనిచేయట్లేదు ఈ గంజాయి మీద. దీని మీద లోకేష్ గారు అండ్ వంగలపూడి అనిత, మీరు దయచేసి ఊరికే పేపర్ స్టేట్మెంట్లు వద్దు. మేము గంజాయిని పెలిగిస్తాము, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కువగా గంజాయి పండింది అంత కాదు. రికార్డులోకి చూస్తే మీతో పోల్చుకుంటే గంజాయిని పెకిలించేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్ కంటే ఎక్కువగా మీరు చేయండి. అది నేను చెప్పేది. ఓకే, ఊరికే పేపర్ స్టేట్మెంట్లు వద్దు. మీరు చేయండి. మీరు గ్రౌండ్ లెవెల్కి పోలీసులను పంపించి సెర్చ్ ఆపరేషన్ చేసి గంజాయి మొక్కలు తీసేయమని కోరుకున్నా. థ్యాంక్ యూ.